దావీదు గారు యుద్ధానికి బయలుదేరి వెళ్ళి వచ్చే సమయానికి ఆయన కుటుంబంలో ఉన్న అందరూ పట్టుకుపోయారట. అయితే వీళ్ళతో పాటు ఉన్న కొంతమంది ఉన్నారు కదా వ్యక్తులు, వాళ్ళకి చిరునెత్తి కోపం వచ్చేసిందట. అరే నేను మీతో ఉంటే ఏంటి ఇలా జరిగింది అని చెప్పి రాళ్ళు పెట్టుకోవడం వచ్చారంట. ఎవరిని? దావీదుని. సొంత వారు ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు, నువ్వే పెద్ద రాజుని, దేవుడు నేను అభిషేకించాడు, అసలు మామూలుగా ఉన్న నీతో పాటు అని వచ్చిన వాళ్ళే రాళ్ళ పెట్టి కొడుతున్నారు. ఇప్పుడు అటువంటి రాళ్ళ కట్టి పెట్టి కొట్టే సమయంలో కూడా, మళ్ళీ మన వాళ్ళే దూషించే సమయంలో కూడా మనం మోకరించి ప్రార్థించాలి. ఆమెను హల్లెలూయా. అయితే దావీదు పారిపోయినప్పుడు వీళ్ళందరూ నా మీదకి వచ్చి రాలేసుకుంటున్నారని పారిపోలా, ఎప్పుడు ధరించుకుని మోకరించి ప్రార్థించాడు. ఏం చేశారు? మరలా వీళ్ళు హృదయాలు మార్చబడ్డాయి. వీరందరూ కలిసి యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ సంహరించి వీళ్ళు పోగొట్టుకున్న 10 రూపాయలు కాదంట, 100 రూపాయలు తెచ్చుకున్నారంట. ఆమెను హల్లెలూయా. అంటే ప్రార్థన ప్రాముఖ్యత ఎలాంటిదండి? ప్రార్థన మనం రక్షిస్తుంది, ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన మన జీవితంలో ఎదురే గందరగోళాన్ని మారుస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రార్థన మీరు విడిచిపెట్టవద్దు, అడుగుడి, అప్పుడు ఏం జరుగుతుంది? మీకు ఇవ్వబడుతుంది. ఆమెను హల్లెలూయా. మరి మీరు ఆ గోచారైనా మన ప్రార్థన ఏంటంటే అవసరానికి వచ్చేదో ఒక నిమిషం. దేవుడు ఈరోజు మనల్ని చూడటం పట్టించుకోలేకపోతే దేవుడు ఏమని అనుకుంటాడేమో, అమ్మో నేను భక్తిహీనతలో అనుకుంటానేమో. ఆ ప్రార్థన గారు మనం చేయాల్సింది 1 నిమిషం 2 నిమిషంలో కోర్చాడాలా ఈ సంఘంలో, ఆయన దగ్గర మొరపెట్టి అడగాల. ఆయన దగ్గర మనం అడిగినప్పుడు ఆ పరిస్థితులు మార్చబడతాయి, ఆ స్థితిగతులు మార్చబడతాయి. నువ్వేదైనా పోగొట్టుకుంటే ప్రార్థించినట్లయితే అంతకన్నా ఎక్కువ పొందుకోగలవు. ప్రైజ్ లార్డ్.